మీరు క్యాప్కట్ ప్రోని ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేయడం కోసం ట్రై చేస్తున్నారా? కానీ అఫీషియల్గా పీసీ వెర్షన్ లేకపోవడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారా? నో వరీస్. ఈ వీడియోలో క్యాప్కట్ ప్రోని మీ విండోస్ లేదా మ్యాక్ ల్యాప్టాప్లో సేఫ్ అండ్ ఫ్రీగా డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసుకోవడం స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే వర్క్ అవ్వని ఫేక్ మెథడ్స్ చాలా ఉన్నాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసాక డైరెక్ట్గా మీరు క్యాప్కట్ అని కొడితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ క్యాప్కట్ అని కొట్టి వెబ్సైట్ ఓపెన్ చేస్తే నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఎందుకంటే ఇండియాలో ఈ యాప్ని బ్యాన్ చేశారు కాబట్టి మనం విపిఎన్ ముందు చేంజ్ చేసుకోవాలి. విపిఎన్ చేంజ్ చేయాలంటే క్రోమ్ ఓపెన్ చేయండి. ఇక్కడ విపిఎన్ గేట్ అని సెర్చ్ చేయండి. సర్వర్ మార్చాలంటే విపిఎన్ గేట్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. క్లిక్ చేయండి. ఇది కిందకి స్క్రోల్ చేసాక ఇక్కడ హోస్ట్ నేమ్ ఐపీ అడ్రస్ అని ఉంది. ఇక్కడ ఇవన్నీ సర్వర్ నేమ్స్, మనం ఏదైనా తీసుకోవచ్చు. ముందుగా ఇక్కడ హోస్ట్ నేమ్ కాపీ చేసుకోండి, కాపీ చేసి పెట్టండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి విపిఎన్ సెట్టింగ్స్ అని కొడితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అని ఉందో క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ విపిఎన్, ఇక్కడ కనెక్షన్ నేమ్ వచ్చి ఏం పెట్టుకున్నా పర్లేదు, మనం క్యాప్కట్ ఎడిట్ అని అంతే. సర్వర్ నేమ్ వచ్చి ఇప్పుడు మనం హోస్ట్ నేమ్ కాపీ చేసాం కదా, అది Ctrl+V పేస్ట్ అవుతుంది. ఇక్కడ విపిఎన్ టైప్ ఉంది. ఇది ఆటోమేటిక్ బదులు సెక్యూర్ సాకెట్ చూడాలి ప్రోటోకాల్ అని ఉంది, అది క్లిక్ చేయండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చి ఇక్కడ ఉంటుంది. యూజర్ నేమ్ వచ్చి విపిఎన్, పాస్వర్డ్ వచ్చేసరికి కూడా విపిఎన్. మనం సింపుల్గా విపిఎన్ కూడా క్లిక్ చేయాలి. కింద కూడా విపిఎన్ సేవ్ చేయండి. సేవ్ చేసాక ఇప్పుడు విపిఎన్ అనేది క్రియేట్ అయింది. దాన్ని మనం సర్వర్కి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ అన్న క్లిక్ చేయండి. క్యాప్కట్ ఎడిట్ విపిఎన్ కనెక్ట్ అయిపోయింది, కనెక్టెడ్ అని వచ్చింది. నెక్స్ట్ ఇది రీసెంట్లో పెట్టండి. ఇక్కడ న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఇప్పుడు క్యాప్కట్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇదన్నది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్గా ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ అడుగుతుంది, అది అవసరం లేదు. ఇక్కడ వీడియో ఎడిటర్ ఫర్ డెస్క్టాప్ ఉంది, అది క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఫర్ ఫ్రీ అని ఉంది, అది క్లిక్ చేయండి. ఇక్కడ ఇది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుందిలే, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. 3 డాట్స్ క్లిక్ చేసి డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. జస్ట్ 2.2 MB. ఇది ఇన్స్టాల్ చేశాక అప్పుడు డేటా అడుగుతుంది. ఇది లొకేషన్ ఓపెన్ చేయండి, ఫైల్ది డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎస్ఎన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది క్యాప్కట్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. కొంచెం టైం పడుతుంది, డిలే ఒక 10 minutes 5 minutes అలా, కొంచెం వెయిట్ చేయండి. ఫైనల్లీ క్యాప్కట్ ఇన్స్టాల్ అయిపోయింది. చాలు. అగ్రీ అండ్ బటన్ కొట్టండి. నెక్స్ట్ ఆటోమేటిక్గా ఒకసారి విపిఎన్ డిస్కనెక్ట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ కనెక్ట్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. లేకపోతే యాప్ మళ్ళీ సరిగ్గా రన్
డిస్కనెక్ట్ అయిపోయినప్పుడు ఇక్కడ సింబల్ వస్తుంది, వైఫై పక్కన ఇక్కడ గ్రీన్ కలర్ టైప్ ఉంటుంది సింబల్, అది వస్తే కనెక్ట్ అయినట్టు విపిఎన్. రీసెంట్గా పెట్టాను. ఏదైనా న్యూ ప్రాజెక్ట్ తీసుకోండి ఒకటి, టర్న్ ఆన్ గెట్ 3 GB. అంతే ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీకు వచ్చింది ఏమైనా తీసుకోండి, పర్లేదు. అంతే ఫ్రెండ్స్, ల్యాప్టాప్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చేర్చి పెట్టినాం. ఏదైనా ఇష్యూ ఉంటే కామెంట్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. See you in the next video. Stay tuned in my channel. Please subscribe చేయండి, ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేసి.